యాత్రా జీవితం అనే ఈ అధ్యయనంలో మనం గెరారులో నివసించిన అబ్రహాం గారి జీవితాన్ని, కొద్ది కాలంలో ఆయన ఉన్నది అక్కడ కొన్నాళ్ళు మాత్రమే, ఆ కొన్నాళ్లలో జరిగిన కార్యాలను అధ్యయనం చేస్తూ వస్తున్నాం. దాని పర్యవసానాన్ని కూడా చూసాం. కానీ 1-2 విషయాలు మాత్రం మనం మినహాయించి ముందుకు వెళ్ళినట్టు అనిపించి వాటిని తిరిగి గుర్తు చేయాలనే ఆలోచన వచ్చింది. చూడండి దయచేసి మీరు. అబ్రహాము తాను అలా అనడానికి గల కారణాన్ని సంజాయిషిగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ అబీమెలెకు 14వ వచనంలో, అబీమెలెకు 20వ అధ్యాయం 14వ వచనం, గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహామునికిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. దేవుని మాటను తూచా తప్పకుండా ఆచరించటం, దేవుడు అతని భార్యను అతనికి అప్పగించగలడు అంతే. కానీ అది చేసిన వాడు దానికి మించి ఎందుకు చేశాడు? ఇది మన ముందున్న ప్రశ్న. లోకం కొన్నిసార్లు మనకు సహాయం చేసినట్టే ఉంటుంది, చేస్తుంది కూడా. తమ తప్పును సవరించుకోవడం కోసం వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు పే పెనాల్టీ. అలా కనిపిస్తుంటుంది. ఇచ్చిన తరువాత అబ్రహాముతో ఒక మాట అన్నాడు అబీమెలెకు, నా దేశము నీ ఎదుటనున్నది, నా దేశము నీ ఎదుటనున్నది. దేశం ఎవరిది అనుకుంటాడు? ఎవడైనా నాదే అనుకుంటాడు. సమస్త భూమి ఆయనది, దేవుంది అనే ఆలోచన ఉండదు. నేను అధికారంలోకి వచ్చాను, నాది. నేను పరిపాలిస్తున్నాను, నాది. ఈ దేశం నా అధీనంలో ఉంది, నాది అనుకుంటాడు. సింహాసనం మీద ఎంతకాలం ఉంటాడు ఏ మనిషి అయినా? కొద్ది కాలమే కదా. అంటూ నీకిష్టమైన స్థలం నువ్వు కాపురం ఉండు, నీ ఇష్టం. ఈ దేశంలో నువ్వు ఎక్కడ కాపురం ఉన్నా ఉండు, పర్వాలేదన్నాడు. అంటే దాసదాసీలను గొడ్లను వీటన్నిటిని గొర్రెలను ఇచ్చి పంపించిన వాడే నివాస స్థలంగా నువ్వు ఎన్నుకున్న చోటుకి నువ్వు వెళ్ళి ఉండు, కాపురం ఉండు అన్నవాడు ఓ బాధాకరమైన మాట అన్నట్టు నా మనసుకు అనిపించింది. అబ్రహాము మనసు నొచ్చుకునేటట్టుగా, లోకం సాయం చేస్తూనే దేవుని పిల్లలకు గాయం చేస్తుంది. సహజమేది, లోక నైజం ఇది. వాళ్ళు చాలా మంచివాళ్ళండి అంటుంది కానీ అనే ఓ పదం చివరిలో పెడుతుంది. ఒక ఆయన ఎక్కిరిస్తూ ఒక మాట అన్నాడు, వీళ్ళండి బ్రదర్స్ అండి, వీళ్ళు బ్రదర్స్. ఒకసారి ఒక బ్రదర్కి కొడుకు పుడితే పలకరించడానికి వచ్చిన వ్యక్తి, బ్రదరు సిస్టర్కి బ్రదరా సిస్టరా అని అడిగాడంట. బ్రదరు సిస్టర్కి పుట్టింది, బ్రదరా సిస్టరా అన్నాడంట. ఎద్దేవ చేయటం కదా. బ్రదర్ అనే పిలిచే పిలుపును తక్కువ చేయకండి. ఇప్పుడు ఆయన అన్నాడు, మీరందరూ నా సహోదరులని దేవుడు అన్నాడు. లోకం దేవుని మాటను కూడా ఎగతాళి చేసే తత్వం కలిగి ఉంటుంది. ఆ తత్వం పరిశుద్ధులైన వారిని, ఆయన రక్తంలో కడగబడిన వారిని గాయం చేస్తుంది. చూడండి ఏమన్నాడు 16వ వచనంలో, మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను అన్నాడు. మీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చా. ఆ దినాల్లో 1000 అనే పదం చాలా ఎక్కువే. నీ అన్న, నువ్వు చెప్పావుగా నీ అన్నని, అతను కూడా అదే మాట అన్నాడుగా, నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చాను.
అంటూ ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయచిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను అన్నాడు. తప్పును సవరించుకోవడం ప్రాయశ్చిత్తం అయితే, ప్రాయశ్చిత్తం చేసే పరిస్థితుల దగ్గర కూడా గాయపరచడం అనేది లోకం యొక్క నైజం. లోకం తప్పనిసరిగా బాధ పెడుతుంది, కత్తిపెట్టి పొడిచినట్టుంటుంది. అందుకనే కత్తిపోట్ల వంటి మాటలు కలవంటాడు. కత్తిపోటు వంటి మాటలు. నాలుక ఎంత ప్రమాదకరమైందో చెప్పడానికి వీలు కాదు అన్నాడు. అంటూ ఈ విషయంలో నీకు న్యాయము తీరిపోయినది అన్నాడు. ఈ విషయంలో న్యాయం తీరిపోయింది అన్నాడు. తప్పు చేయకపోయినా, దేవుడే అడ్డగించినా, ప్రభు తానే అతను తప్పు చేయకుండా నివారించినా, తన మనస్సాక్షి దేవుని గద్దింపు వలన తాను వారికి తప్పనిసరిగా ప్రాయశ్చిత్తార్థంగా ఇవ్వాలి అనుకున్నాడు. అవి ఇచ్చాడు. ఇచ్చినవాడు న్యాయం తీరిపోయింది అన్నాడు. అప్పగిస్తే చాలు అని ప్రభు అంటే, అప్పగించడం మాత్రమే కాకుండా ఇవన్నీ ఇచ్చి న్యాయం తీరిపోయింది అన్నాడు. అంటే నేను నిర్దోషిని అన్నట్టు. కానీ ఒకటే ఒక మాట, పరాయి స్త్రీ విషయంలో ఇంతమంది రాజుకు భార్యలుండగా మరో స్త్రీ మీదకి మనసు వెళ్ళడం అనేది అది దేవుని దృష్టిలో సరైందేనా? నువ్వు ఏమి చెల్లించినా అది న్యాయం అవుతుందా? కాదు. అది మానసికమైన తృప్తినిచ్చేదే తప్ప నిజమైన న్యాయం కానే కాదు. నీ స్వభావం నువ్వు మార్చుకోకపోతే ప్రయోజనం లేదు. ఇది నేను యాత్రా జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠంగా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు తిరిగి 21వ అధ్యాయం దగ్గరికి వద్దాం. మొదటి వచనం, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించాను. దర్శించెను అనే పదం దేవుని అనుగ్రహాన్ని చూపిస్తుంది. దర్శించెను అనే పదం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. అందుకని లేఖనంలో రాసి ఉంటుంది, ఆదికాండం 30వ అధ్యాయంలో 22వ వచనంలో దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మరం విని ఆమె గర్భం తెరిచాడు రాసి ఉంటుంది. ప్రభు దర్శించెను అన్నప్పుడు ఆయన అనుగ్రహం, ఆయన జ్ఞాపకం చేసుకోవడం, వాగ్దానాన్ని నెరవేర్చటం అనే పదాలు ఆ చిన్న పదంలో మనకు ధ్వనిస్తుంటాయి. ఎన్ని సంవత్సరాల ఎదురుచూపుకు దేవుడు ఆ దినాన్న అక్కడనే, ఎక్కడ నీ అన్నకు ఇచ్చానన్నాడో, ఎక్కడ ఆక్షేపించాడు అబ్రహాముని, ఆ దేశంలో ఉండగానే దేవుడు దర్శించటం, ఆ వయసులో ఆమె బిడ్డల్ని కనడం. ఒక ఆయన అడిగాడు, అది కాదండి, ఆమె అప్పటికే హాగర్నిచ్చింది,
ఇష్మాయేలు పుట్టున్నాడు, గర్భం ఉడిగిపోయింది. కానీ అబీమెలెకు ఎందుకు తీసుకెళ్ళాడు అనేమాట. ఆ వయసులో ఉన్నామని, మరి అబీమెలెకు వయసు ఎంతో నీకు తెలుసా? నాకు తెలుసా? తెలియదుగా. అబీమెలెకు శారా కంటే పెద్దవాడై ఉండొచ్చు. అయినా వారంతకాలం మనం బ్రతుకుతామా? 2, శారాకు దేవుడిచ్చిన కృప, ఆమె ఇప్పటికీ అందంగానే సౌందర్యవంతంగానే ఉందన్నమాట. మనకు తెలీదు. అందువల్ల ఇలాంటి ప్రశ్నలని మనసులోకి తెచ్చుకొని గలిబిలి పడకండి, ముందుకు వెళదాం. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతని కుమారుని కనెను. నిశ్చయంగా శారా గర్భవతి అవుతుందా అని అబ్రహాము అనుకున్నాడు. నిశ్చయంగా నాకు సుఖం కలుగుతుందా అని శారమ్మ అనుకుంది. కానీ వీరిరువురి అంతరంగాలలో దేవుడు చేసిన కార్యం, వీరు దేవుని మీద ఆధారపడిన విధానం లేఖనాల్లో రాసి ఉంటుంది. చూద్దాం రండి దయచేసి. రోమాపత్రిక 4వ అధ్యాయం 18-19 వచనాలు. నీ సంతానం ఇలాగుండని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రిగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగినమెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృత్తుల్యమైనట్టును శారా గర్భం మృత్తుల్యమైనట్టును ఆలోచించెను. గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆ వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడు అని రాసింది. సందేహం వచ్చింది, కానీ సందేహాన్ని అతడు ప్రక్కకు పెట్టాడు. నా వల్ల కాదు, దేవుని వల్ల అవుతుందని. ఇది అబ్రహాము మరల తిరిగి శక్తిమంతుడు అవడానికి కారణమైంది. తిరిగి మనం శారమ్మ దగ్గరికి కూడా వద్దాం. శారమ్మను గురించి మాట్లాడుతూ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఓ చక్కటి మాట రాశాడు. అదేమిటంటే, ఈ అధ్యాయంలో రాయబడిన స్త్రీ పేరు 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదేనో గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఇద్దరిలో కూడా సమానమైన విశ్వాసం. ఇద్దరిలో కూడా తమ మీద కాదు, దేవుని మీద నమ్మకం. వారు ఫలించడానికి కారణం దేవుడు వారికి వాగ్దానం చేసిన వాడిని కాలం వెంట ఆలస్యమైన అది తన ప్రణాళికలో ఎప్పటికీ ఆలస్యం కాదు అనే సత్యం రుజువైంది. అబ్రహాము, శారా వీరిరువురు తాము శక్తిహీనులమే, బలహీనులమే, కానీ దేవుడు నమ్మదగినవాడు, నెరవేర్చడానికి సమర్థుడు అని అనుకున్నారు. దేవుడు వారి మాటను, వారి యొక్క విశ్వాసాన్ని, వారి నిశ్చయతను రుజువుపరుస్తూ బిడ్డను వారి చేతికిచ్చాడు. కృపగలిగిన దేవుడు కదా ఆయన. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పుకోవడానికి కృపనిచ్చారు, కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మా కాలగతులన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. మీరు ఇచ్చేయించింది, నిర్ణయించింది చేసే దేవుడు. మా ఆలోచన కాదు. మేము నేరస్తులుగా పరిగణించబడినా, అనుమానస్తులుగా మారినా, నీ మీద పూర్తిగా ఆధారపడకుండా మా ప్రయత్నాలు మేము జరిగిస్తున్నా కార్యం చేయగలిగిన వారు మీరు మాత్రమే. శారా వలె అబ్రహామును బిడ్డలను కనమని షార్ట్కట్ మెథడ్లోకి తీసుకుని వెళ్ళినట్టుగా ఎన్నడూ ఆ పరిస్థితులకు మేము వెళ్లకుండా ఉండడానికి
మీ కృపను అర్థిస్తూ మీ సాయాన్ని కోరుకుంటూ బలహీనుడైన నన్ను బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.